నాకు కొంత తలపైకి ఎత్తునా చూడండి సైన్ అవునే మళ్ళీ ఓకే అట్లా పట్టుకోండి ఒకసారి చూడండి తీసే వల్ల పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఒక గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళా నన్ను ఛార్జ్ చేసుకోమని పంపారు. మీకు తెలుసు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ. దాన్నింటిని కూడా బయట చేయడానికి బాబన్న ముందరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా విటివల్ ఎన్నికలు వేయించి అని దొరబాబన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు. తర్వాత లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పినప్పుడు అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. ముందు చేశాం కదంటే కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్తో దొరబాబన్న, జగన్ గారు, నా తాతల సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చిన్నబాబు, ఇక చూసి అర్థమవుతుంది మీకు. ఇంకొక మిత్రుడు వచ్చాడు, మా ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం బొమ్మ కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను, అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను. ఈ పొద్దు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన ప్రోత్సాహకర కార్యక్రమాలు చేస్తాను. దాన్ని ఏ రైతుకు ఏది సూటబుల్లో మా ఆప్కా చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు మేమందరం కూడా వర్కౌట్ చేసి ఆయా మండలాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీకి ఎక్కువ పోవాల్సి వస్తుంది. పోగలిగి తేగలిగి తెచ్చి వాళ్ళు ఎక్కడో చెట్టుకి నిద్రపోతాం, నిద్ర లేపి ఇది నీకు సూటబుల్, ఇది నీ హక్కు, ఇది నీకు చేరాల్సిందని అతనికి చేర్చి ఆ విధంగా వాళ్ళకి ఒప్పంది. తర్వాత మామూలుగా అప్పులు ఇస్తాము, వసూలు చేస్తాం. అది నార్మల్ కార్యక్రమం. మా అన్న పూర్తిగా ఏమేమి చేయాలన్నా దొరబాబు అన్న నీట్గా 51 ఎన్క్వైరీ చేయించారు. చాలా పద్ధతిగా చాలా క్లీన్గా దాన్ని అన్నిటి కూడా ఎన్క్వైరీ చేయించారు. ఎన్క్వైరీ చేసిన తర్వాత మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హౌస్ కమిటీ వేశారు. 7 మంది ఎమ్మెల్యేలతో కొనతల రామకృష్ణ గారు చైర్మన్గా, మన జిల్లా నుంచి అమరన్న మెంబర్గా ఉన్నారు. అసెంబ్లీ హౌస్ కమిటీ మీకు తెలుసు దాని ఎంత పవర్ ఉంటుంది, ఆల్మోస్ట్ హైకోర్టు పవర్ ఉంటుంది. సో అన్న మొదలు పెట్టింది ఏమైందంటే నేరుగా ఇప్పుడు ఒకవేళ కోఆపరేటివ్ బోర్డు సరిగా యాక్షన్ తీసుకోకపోవచ్చు, లేకపోతే మేమంతా కూడా ఫెయిల్ అయ్యొచ్చు. ఇప్పుడు అన్న పెట్టిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు హౌస్ కమిటీకి వెళ్తుంది. హౌస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. చాలా సీరియస్గా ఉంటుంది ఈ మ్యాటరు. కాకలకార గందర చేసినట్టు నాకు అన్న వల్ల ఇది ఒక ముందుగానే అది జరిగిపోయింది. వచ్చేటప్పటికి నాకేం పని లేకుండా ఇప్పటికీ ఈ రోజుకి 1 సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు చెప్పినట్టు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో భాగంగా మా అమాస రాజశేఖర రెడ్డి అన్నకి 3వసారి ముచ్చటగా అన్నాడు. 3వసారి ముచ్చటగా ఈ పదవి అప్పచెప్పారు. ఈ పదవిలో ఎంత ఉన్నత స్థానానికి డీసీసీ బ్యాంకుని తీసుకుపోతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాజశేఖర్ అన్న. అలాగే ఇదే బ్యాంకులో జరిగిన అవకతవకల పైన 51A కింద మా దొరబాబు అన్న అన్నీ ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసి పెట్టి, అంటే ఒక బ్యాంక్ సెక్టర్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఆ ఏరియా కావచ్చు, ఆ డిస్టిక్ కావచ్చు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో ఈ బ్యాంకు ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతగానో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో పోయి రైతులకంతా మంచి జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. మేమిద్దరం రాజశేఖర్ రెడ్డి, నేను చిన్ననాటి మిత్రులు. మేము సహపాఠులం కూడా. కాలేజీ డేస్ అంతా కూడా కలిసి చదువుకున్నాం. ఈరోజు డీసీసీబీ చైర్మన్గా ఆయన రావడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉండడం కూడా నేను ఆనందంగా భావిస్తున్నా. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇప్పటిదాకా 12 ఏళ్ళు సింగిల్ విండో చేసిన చైర్మన్ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఇది
14.5 years చేశాను. నేను 12 అన్నాను. 14.5 సంవత్సరం చేసిన ఏకైక వ్యక్తి అమాస రాజశేఖర రెడ్డి. మంచి అవగాహన ఉంది. ఇతని పీరియడ్లో రైతులకంతా కూడా ఏ లోన్స్ కావాలన్నా అవన్నీ ఇప్పించి చాలా స్థానంలో ఉందంటే దీని వెనక 5 ఏళ్ళు వాళ్ళు అక్రమాలు చేసినప్పటికీ ఇది మొదటి స్థానంలో ఉందంటే అంతకుముందు పనిచేసిన అమాస రాజశేఖర రెడ్డి గారికి ఈ క్రెడిట్ అంతా చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో రీసెర్చ్ మైండ్తో ఆయన కూడా ఏ పోస్ట్ అయినా ఇస్తారు. అలాంటి పోస్ట్ రాజశేఖర రెడ్డి గారు దక్కడం, ఈ బ్యాంక్ అభివృద్ధిలో ఆయన మళ్ళా పాల్పంచుకోవడం, కొంత గురజాల గారు లైక్ మైండెడ్, దొరబాబు గారు కోఆపరేషన్ చెప్పారు, చంద్రప్రకాష్ గారు, హేమలత గారు అందరూ కూడా, మన వసంత్ గారు అందరూ కూడా జిల్లాలో మంచి సపోర్ట్ రాజశేఖర్కి ఉంటుంది. ఇంకా ఏం చేయాలన్నా కూడా మేమందరం కూడా రాజశేఖర్కి సపోర్ట్ చేస్తాం. రైతులకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు బ్యాంక్ అందుబాటులో ఉండాలా, ప్రైవేట్ బ్యాంకులతో పోటీగా మీరు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా నేను చైర్మన్ గారిని కోరుకుంటున్నా. అలాగే బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ అన్న గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, అందరం కోరుకునేది కూడా ఒకటే. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి రైతుకు కూడా న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం గురించి అందరికీ తెలిసిందే, మోసాలు అవి తప్ప ఇంకా ఏ రైతుకు కూడా న్యాయం చేసిన దాఖలాలు లేదు. వాటినన్నింటినీ కూడా సమకూర్చి రాబోయే రోజుల్లో రైతులందరికీ కూడా మంచిగా లోన్స్ ఇవ్వడంలోనూ వాళ్ళకి అన్ని సౌకర్యాలుగా ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పార్టీ వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు అందించాలని కూడా అన్నగారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మరొకసారి ఈ బ్యాంకుని ఏ విధంగా ముందు మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన డీసీ చిత్తూరు డీసీ బ్యాంక్ మొదటి స్థానంలో ఉందంటే దీని వెనక 5 ఏళ్ళు వాళ్ళు అక్రమాలు చేసినప్పటికీ ఇది మొదటి స్థానంలో ఉందంటే అంతకుముందు పనిచేసిన అమాస రాజశేఖర రెడ్డి గారికి ఈ క్రెడిట్ అంతా చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో రీసెర్చ్ మైండ్తో ఆయన కూడా ఏ పోస్ట్ అయినా ఇస్తారు. అలాంటి పోస్ట్ రాజశేఖర రెడ్డి గారు దక్కడం, ఈ బ్యాంక్ అభివృద్ధిలో ఆయన మళ్ళా పాల్పంచుకోవడం, కొంత గురజాల గారు లైక్ మైండెడ్, దొరబాబు గారు కోఆపరేషన్ చెప్పారు, చంద్రప్రకాష్ గారు, హేమలత గారు అందరూ కూడా, మన వసంత్ గారు అందరూ కూడా జిల్లాలో మంచి సపోర్ట్ రాజశేఖర్కి ఉంటుంది. ఇంకా ఏం చేయాలన్నా కూడా మేమందరం కూడా రాజశేఖర్కి సపోర్ట్ చేస్తాం. రైతులకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు బ్యాంక్ అందుబాటులో ఉండాలా, ప్రైవేట్ బ్యాంకులతో పోటీగా మీరు కూడా పనిచేయాలని ఈ సందర్భంగా నేను చైర్మన్ గారిని కోరుకుంటున్నా. అలాగే పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని పార్టీ రైతులకు కానీ పార్టీ వాళ్ళకు కూడా కొంత సహాయ సహకారాలు, అంటే మీ చట్టాన్ని దాటకుండా, చట్టాన్ని ఉల్లంఘించకుండానే మీరు చట్టపరంగానే మా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇది చేస్తే పార్టీ బాగుంటుంది, బ్యాంకు బాగుంటుంది, మళ్ళా తిరిగి మన వ్యవస్థ అంతా బాగుంటుంది తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై తెలుగుదేశం. డిసిసి బ్యాంకులోనే మన యొక్క మంచి రోజు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన అందరికి కూడా స్వాగతం. ఈ సభను ఉద్దేశించి నగిరి శాసనసభ్యులు గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఇవాళ రోజు డిసిసి అది కాకుండా డిసిసి బ్యాంకు మన స్టేట్లోనే అగ్రగామి బ్యాంక్ తయారైందంటే దాంట్లో ఆయన చేసిన సేవ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డివిడెండ్ కూడా హైయెస్ట్ పేయింగ్ బ్యాంక్ ఇదే అయిపోయింది. ఇది ఒక మార్గదర్శి కింద మిగతా బ్యాంకులు కూడా నిలిచిందంటే ఆయన కష్టం దీంట్లో ఆయనకి ఇవ్వడం అన్నదనీయం. ఖచ్చితంగా ఈ బ్యాంకుని
మళ్ళా కూడా గాడిలో పెట్టాలని చెప్పి వాళ్ళని పోలీసులు వైసీపీ పార్టీ దీని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యూటీలు ఇవి చెప్తే 1924 గవర్నమెంట్ వేరే దానికి నిదర్శనం కానే కాదు. దాన్ని వాళ్ళు ఏదో పెద్ద దేశ స్వాతంత్రం ఇచ్చినట్టు ఉద్ధరించినట్టు వాళ్ళే ఆయన అంటాడు అనే డబ్బులు లేవట. ఇంటుంటే అనిపిస్తుంది మనం ఈ లోకంలో ఉన్నామా చచ్చిపోయామా అని. ఏం మాట్లాడతాడు తెలియట్లేదు అసలు.